చాలామంది భక్తులు ఈ ప్రశ్న అడుగుతా ఉంటారు. మా తల్లిదండ్రులకు నేను భక్తి చేయడం ఇష్టం లేదు. మా భర్తకి భక్తి చేయడం ఇష్టం లేదు. ఇప్పటి నుంచి మీరు భక్తి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమొద్దు అని చెప్పేసి అంటున్నారు. మాకు మార్గం ఏంటి? మేము ఏ విధంగా భక్తి చేయాలి అని చెప్పేసి అడుగుతా ఉంటారు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని భక్త ప్రహ్లాదుని కథ గుర్తు తెచ్చుకోండి. భక్త ప్రహ్లాదుని యొక్క తండ్రికి పూర్తిగా అయితే ఈ యొక్క భక్తి అనేది ఇష్టం లేదన్నమాట. హరినామ జపం చేసి నిన్ను చంపేస్తానని చెప్పి ఎన్నో కష్టాలు పెట్టాడు అంత చిన్న వయసులో భక్త ప్రహ్లాదునికి. కానీ భక్త ప్రహ్లాదుని హరినామ స్మరణ వీడలేదు కదా, తన చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత కూడా హరినామ స్మరణ చేయించాడనమాట. అంత చేస్తే చివరికి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అవతారం తీసుకొని తను కాపాడడం కొరకే భూమి మీదకి వచ్చారనమాట. అంత గొప్ప భక్తుడికి ఈరోజు అందరం మనం ఆ కథ చదువుకుంటున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి, స్వామి భక్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ రోజుకి వద్దంటున్నారేమో, రేపు పొద్దున తప్పకుండా వాళ్ళ యొక్క మనసులు మారుస్తారు. అప్పుడు వాళ్ళు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు అన్ని అనుకూలంగా ఉంటే అందరం చేస్తాం భక్తి. ఏమి అనుకూలంగా లేనప్పుడు మనం అన్ని సమకూర్చుకొని చేస్తాం చూడండి, ఆ భక్తి స్వామి తప్పకుండా చూస్తాడు, అన్ని మార్చుతాడు అనమాట. కాబట్టి మనం ఉంచాల్సిందంతా కూడా నమ్మకం.